హోమ్ మినిస్టర్ తమ్ముడు అభి కౌశికి ఫ్యామిలీని బెదిరిస్తూ ఉంటాడు. మర్యాదగా ఆ బోర్డ్ పీకేసి ఈ టెంట్ తీసేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. ఏంటి మార్నింగే తాగొచ్చావా అభి అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. లేదు సిస్టర్, నిజంగానే చెప్తున్నాను, మా దగ్గర అన్నీ ఉన్నాయి అని అంటూ ఉంటాడు అభి. మేం ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళకపోతే అని నిషిక అంటూ ఉండగా, అది చిన్న సిస్టర్ అని అంటూ చూపించండిరా అని రౌడీలకి చెప్పగానే అక్కడున్న టెంట్ బోర్డు పీకేయడానికి నలుగురు నాలుగు దిక్కులా వెళ్ళిపోతారు. ఇక కౌశికి ఫ్లెక్సీ పైన చెయ్యి వేయబోతున్న ఒక రౌడీ చేయిని మెలితిప్పి కిందికి తోసేస్తాడు యువరాజ్. మరొక రౌడీని కేదార్ చితకబాదేస్తూ ఉంటాడు. ఇక కౌశికి పైకి రాబోతున్న ఒక రౌడీని కాల్ అడ్డం పెట్టి కింద పడేసి అక్కడున్న కుర్చీతో బాధేస్తూ ఉంటుంది ధాత్రి. అలా ఆ రౌడీని కొట్టేస్తున్న జగదాత్రిని చూసి నిషిక, యువరాజ్ ఇద్దరు వైజయంతి షాక్ అవుతారు. మరోవైపు యువరాజ్, కేదార్ ఇద్దరూ కలిసి ఆ రౌడీల తుక్కు రేగొడుతూ ఉంటారు. ఇక ఒక రౌడీని కుర్చీతో బాధేస్తున్న జగదాత్రిని చూస్తూ వైజయంతి నిషికతో, ఇలా కొట్టేస్తుందేంటమ్మీ అంటుండగా, నాకదే భయంగా ఉంది అత్తయ్య అని అంటూ ఉంటుంది నిషిక. ఇంకొకసారి అమ్మితో గొడవకి వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటుంది వైజయంతి. అలా ఆ రౌడీలని యువరాజ్, కేదార్ చితకబాదేశాక అభి ఎవరూ చూడట్లేదు కదా అని అనుకొని వెళ్ళి వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఉన్న ఫ్లెక్సీ పైన చెయ్యి వెయ్యబోతూ ఉండగా, ఏంట్రా అభి అంటూ కేదార్, యువరాజ్ ఇద్దరు రెండు చేతులని పట్టి అభిని లేబట్టి తీసుకొచ్చి కౌశికి ముందు కింద పడేస్తారు. జగదాత్రి చైర్ని సెట్ చేయగా కౌశికి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. వామ్మో, ఈవిడేంటి ఇలా కొట్టేస్తుంది అని దాత్రిని చూస్తూ అనుకుంటూ ఉంటాడు అభి. అభి భయంతో వణుకుతూ ఉంటాడు. మా అక్క చెప్పడం వల్ల వచ్చాను, మీరు ఇలా కొట్టేస్తారని తెలిస్తే రాకపోయేవాణ్ణి అని అభి అంటుండగా, ఏంటి హోమ్ మినిస్టర్, అనాథాశ్రమం దగ్గర మమ్మల్ని అవమానించినట్టు ఇక్కడ కూడా అవమానించి ఎంజాయ్ చేయాలనుకున్నావా అని దాత్రి అంటుండగా, అక్కెక్కడుంది ఇక్కడ అని అంటూ అందరూ చుట్టూ చూస్తారు. అప్పుడు జగదాత్రి కింద పడిపోయిన ఒక రౌడీ ఫోన్ని తీసి హోమ్ మినిస్టర్ అంటుండగా, ఏయ్ అని అరుస్తుంది హోమ్ మినిస్టర్. అప్పుడు కౌశికి ఫోన్ లాక్కొని, గట్టిగా అరవకు అని అంటూ హోమ్ మినిస్టర్ కన్నా గట్టిగా అరిచి, అసలే పెద్ద వయసు దానివి, బీపీ వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఆ బీపీలో పోయినా పోతావు, నాపైనే చెయ్యి వేయాలి అనుకున్నావా, ఈ వజ్రపాటి కౌశికి పైన చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో తెలుస్తా, నా మీద చెయ్యి పడకుండా కాపాడడానికి ఇద్దరు తమ్ముళ్ళున్నారు అని కేదార్ యువరాజ్ వైపు వేలు చూపిస్తూ హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇస్తూ, సారీ టు డిసప్పాయింట్ యూ హోమ్ మినిస్టర్ అని అంటూ ఉంటుంది కౌశికి. నా ల్యాండ్లోనే నీ జెండా పాతాలి అనుకున్నావా అంటుండగా, అది నా ల్యాండ్ అంటుంది హోమ్ మినిస్టర్. అవును, అది మాదే, పోయిన ఇయరే మా అక్క కొంది, ఇదిగోండి డాక్యుమెంట్స్ అని అభి చూయించగా కేదార్ వాటిని తీసి చూసి, ల్యాండ్ హోమ్ మినిస్టర్ పేరు మీద ఉందక్క అని అంటూ ఉంటాడు కేదార్. అవి చూసి, ఫేక్ డాక్యుమెంట్స్ అయి ఉంటాయి వదినా అని అంటుండగా, మనం మోసపోయామా అని అంటూ ఉంటుంది వైజయంతి. మోసపోలేదు, నేను లీగల్ టీం అంతా చెక్ చేశాకే కొన్నా అంటూ ఉంటుంది కౌశిక్. ఫేక్ డాక్యుమెంట్స్తో చీట్ చేయాలి అంటే నేను ఊరుకోను, కావాలంటే నువ్వు కోర్టులో తెలుసుకుందాం, అప్పటిదాకా టెంట్ కాదు కదా ఇటుక కూడా పీకలేవు, ఆ ల్యాండ్ నీదని తేలితే ఫ్యాక్టరీ కట్టినా నేను ఆనందంగా వదిలేసిపోతా అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది హోమ్ మినిస్టర్కి. ఏంటి, నిన్ను దెబ్బ కొట్టాలి అనుకుంటే అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు కౌశికి, ఒక్కసారి ముందుకు చూడు అని అంటుండగా ఒక లాయర్ డాక్యుమెంట్స్ పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు. అతను సుప్రీంకోర్టు లాయర్ అని తాయారు చెప్తూ ఉంటుంది. స్టే ఆర్డర్, ఈ ల్యాండ్ హోమ్ మినిస్టర్ పేరుపై ఉంది, మీరు అక్రమంగా ఫ్యాక్టరీ కట్టకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది అనగానే అది తీసుకొని కేదార్ షాక్ అయి, స్టే ఆర్డర్ వచ్చిందక్క అని కౌశికి చెప్పగానే కౌశికి కూడా సైలెంట్ అవుతుంది. ఇక్కడ మీ టెంట్, మీ బోర్డు ఉండడానికి మా క్లయింట్ ఒప్పుకోవట్లేదు కాబట్టి తీసేయండి అనడంతో రౌడీలు వెళ్ళి అవన్నీ తీసేస్తారు.
దాంతో కౌశికి ఫ్యామిలీ మొత్తం బాధపడుతూ ఉంటుంది. ఇక నిషి వెళ్ళి మనం పెద్ద మనుషులం, ఇలా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా గొడవ పడకూడదు అంటూ ఉండగా, మనల్ని అవమానించిన వ్యక్తిని అలా బ్రతిమిలాడతావేంటి అని జగదాత్రి అంటూ ఉంటుంది నిషిని. లేకంటే నీలాగా గొడవ పడమంటావా అని అంటూ ఉంటుంది నిషి. కోర్టులో తేల్చుకుందాం కౌశికి అని అంటూ హోమ్ మినిస్టర్ చెప్తుండగా, ఫైనల్ టచ్ ఇచ్చేయక్క వెళ్ళిపోదాం అని అభి అనగానే, ఏంటి జగదాత్రి, మొన్న అనాథాశ్రమం పేరు పెట్టకుండా ఆపలేకపోయావు, ఇప్పుడు మీ వదిన ఫ్యాక్టరీనే ఆపేశాను. మీ అమ్మ అన్యాయం చెయ్యలేదు అని నువ్వెంత మొత్తుకున్నా ఎవరు వినట్లేదు. ఇప్పుడు మీ వదిన ఫ్యాక్టరీ ఆగిపోయింది అంటుండగా, సొల్యూషన్ చెప్పండి అని నిషి అంటుండగా, కౌశికి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితే తప్ప నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది హోమ్ మినిస్టర్. ఇంకా దెబ్బ కొడతాను దాత్రి అని హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తాం, ఇక్కడ వెళ్ళిపోదాం పదండి అని నిషిక వైజయంతి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చాక కౌశికి ఆలోచిస్తూ బాధపడుతుండగా, ఏంటి వదిన లంచ్కు కూడా రాలేదు, ల్యాండ్ గుచ్చే ఆలోచిస్తున్నారా అని దాత్రి కేదార్ అడుగుతుండగా, అవును, అది ఇప్పుడు మన ప్రెస్టీజ్ ఇష్యూ, అది కట్టకపోతే మన ఫ్యాక్టరీ ఆగిపోతే మన కంపెనీ పరుగు పోతుంది. వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర డబ్బు లేక ఫ్యాక్టరీ ఆగిపోయింది అని మిగతా కంపెనీలోని ఇన్వెస్టర్స్ కూడా గాబరా పడతారు. షేర్ వాల్యూ పడిపోతుంది, కంపెనీస్ అన్నీ లాస్లోకి వెళ్ళిపోతాయి అని అంటూ ఉంటుంది కౌశికి. అదేంటి వదిన, డాక్యుమెంట్స్ మన పేరు మీద ఉన్నాక మనకు భయం ఏంటి అంటూ ఉండగా, ఆ కోర్టు విచారణ అయ్యే వరకు కూడా ఎవరు ఓపిక పట్టలేరు అంటూ ఉంటుంది కౌశికి. అయినా మీరేం టెన్షన్ పడకండి, ఎన్ని దాటుకుని వస్తే ఇంత స్టేజ్కి వచ్చాను, నేను చూసుకుంటాను అని కౌశికి అంటూ ఉండగా, ఇప్పుడు పెట్టుకునేది హోమ్ మినిస్టర్తో కదా వదిన, చాలా జాగ్రత్తగా ఉండాలి, తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించైనా తను అనుకున్నది సాధిస్తుంది అంటూ ఉంటుంది దాత్రి. అవును, నేను చూస్తాను, లాయర్స్ అందరినీ నేను మేనేజ్ చేస్తాను అంటూ కౌశికి వెళ్ళిపోతుంది. దాత్రి కోపంగా కేదార్తో, ఇంకా ఎన్ని కోల్పోవాలి ఈ హోమ్ మినిస్టర్ వల్ల, అప్పుడు మా అమ్మ ప్రాణాలు, నిజాయితీ, మొన్న అనాథాశ్రమం పేరు, ఇప్పుడు వదిన ఫ్యాక్టరీ అని అంటూ ఉంటుంది దాత్రి. అవును, ఈసారి మనం జాగ్రత్తగా ఉండకపోతే మిగతావన్నీ కోల్పోతాం అని కేదార్ అంటూ ఉండగా, ఆ హోమ్ మినిస్టర్ అక్రమాలన్నీ బయట పెట్టాలి, తన పదవే తనకి పెద్ద ఆయుధం, ముందు గద్దె దించాలి అని అంటూ ఉండగా, మన దగ్గరే ఏదో ఒక క్లూ ఉంది, మనం చూడలేకపోతున్నాం అని అంటూ తన గతం తెలిసిన వ్యక్తి, ఆ ఆర్కియాలజిస్ట్ ఆఫీసర్ తమ్ముడు గంగాధర్ అంటూ ఉండగా, మనం కూడా ఎంక్వైరీ చేయలేదు, మళ్ళీ అతని వల్ల ఏ లీడ్ దొరకలేదు కదా అని కేదార్ అంటూ ఉండగా, మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేద్దాం అని సాధుకి ఫోన్ చేసి, రేపు ఎంక్వైరీ చేస్తామని పర్మిషన్ తీసుకోగానే అలాగే అని ఒప్పుకుంటాడు సాధు. కిరణ్కి చెప్పి రేపు గంగాధర్ని ఆఫీస్కి తీసుకురమ్మని చెప్తాడు సాధు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎటువైపు వెళ్తుంది, తాయారు అక్రమాలు బయటపడి గద్దె దిగుతుందా, కౌశికి ఫ్యాక్టరీ నిలబడుతుందా, కంపెనీ నిలబడుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.